వెల్కమ్ టు జనచరిత్ర న్యూస్. నల్గొండ జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారం. నాగార్జున సాగర్ ఆయకట్టును ఎడారిగా మార్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని స్పష్టం చేశారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కృష్ణారెడ్డికి మద్దతుగా సాగర్ నియోజకవర్గాల్లోని గుర్రంపొడిలో నిర్వహించిన రోడ్ షోలో జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాగర్ ప్రాజెక్టులో నీళ్లు ఉన్న కాంగ్రెస్ నాయకుల అలసత్వం, ఉదాసీనత వైఖరి వల్ల ఆయకట్టు అంతా సర్వనాశనమైందని అన్నారు. సాగర్ లో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేకు తల తోక తెలియదని, ఎందుకు గెలిపించారో ఎవరికి అర్థం కావడం లేదని జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు సాగర్ ఆయకట్టు కింద చివరి భూములకు నీళ్లు అందించామని, 1 ఎకరం కూడా ఎండనివ్వలేదని అన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముద్దు నిద్రపోతూ రైతులను ఇబ్బందులు పెట్టిందని అన్నారు. ఈ ప్రచారాలు ఎంపీ అభ్యర్థి కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భగత్, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరు పట్టించుకోవాలి? దీన్ని ఎవరు చూడాలి? మన ఎమ్మెల్యేలు చూడాలి. మొదలు మన ఎమ్మెల్యేలు చూసి కొట్లాడాలి. నీళ్ళని తీసుకురావడానికి ముఖ్యమంత్రిని అడగాలి. ఏం పద్ధతిలో పనిచేయాలనో మాట్లాడాలి. కానీ మీరు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు. పాపం ఏం మనకా నుంచి నీళ్లు పోయినాయి.
మొత్తం ప్రతి తూకాడ 10-15 మంది పోలీసులు పెట్టిండ్రు. ఒక్క చుక్క నీళ్లు మనకు రానియకుండా చేసి ఖమ్మం తీసుకుపోయారు, మన నీళ్ళు నిండబెట్టిండ్రు. ఎవరు పట్టించుకోవాలి దీన్ని? ఎవరు చూడాలి? మన ఎమ్మెల్యేలు చూడాలి. మొదలు మన ఎమ్మెల్యే చూసి కొట్లాడాలి. నీళ్ళని తీసుకురావడానికి ముఖ్యమంత్రిని అడగాలి, ఏం పద్ధతిలో పనిచేయాలనో మాట్లాడాలి. కానీ మీరు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు పాపం. ఏం తెలిసి ఎన్నుకున్నారో తెలియక ఎందుకో ఎన్నుకున్నారు పాపం. భగతులు కాదని చెప్పి ఆయన పెట్టుకున్నారు. ఆయన దగ్గర పోయినట మన వాళ్ళందరూ, రైతులందరూ జీపులు వేసుకొని పోయినట. సార్ మనకు నీళ్లు వస్తే, ఒక్క తడి నీళ్ళు ఇస్తే మన నియోజకవర్గంలో 20-30 వేల ఎకరాలు బతికిపోతుంది, లేకపోతే నాశనం అయిపోతున్నాం. ఒకరొకరు 25,000-30 వేలు పెట్టుబడి పెట్టినాం, దెబ్బతింటున్నాం అని చెప్పిపోయింది. పోతే ఈయన ఫోన్ తీసుకొని నాయన కిలో నీళ్ళు అడుగుతున్నారు ఏనాడట. ఈ నాయన నీళ్ళు అడుగుతున్నారంటే ఎందుకు ఎమ్మెల్యే చేసుకున్నారు? మీరు ఏం పని చేస్తానని చేసుకున్నారు? ఈ గిటోడు కావాలన్నా మనకి ఎమ్మెల్యే అంటామన్నా, ఎట్లాంటి నీళ్ళు తెచ్చేటోడు కావాలన్నా? గతంలో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది. నరసింహయ్య గారు ఉన్ననాడు వచ్చింది. నా దగ్గరికి వచ్చి చెప్పండి, అన్న ఇగో నీళ్ళ